వైసీపీ భూతం వదిలింది. ధైర్యంగా వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టండి. ఇది పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన భరోసా. ఫిక్కీ జాతీయ కార్యవర్గ భేటీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కంటిన్యూ కావడంతో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని అన్నారు. విజయవాడలో జరిగిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ భేటీలో సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు పారిశ్రామికవేత్తలు, ధనవంతులు ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆస్తిపరులు ఓవైపు, పూటగడవని పేదలు మరోవైపు అన్నట్లు ఉన్న అసమానతలను తొలగించేలా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. సమాజానికి సేవ చేసే సమయం ఇది అంటూ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సమాజంలో అసమానతల్ని రూపుమాపాలంటూ సీఎం కోరారు. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే అధిక ప్రోత్సాహకాలు ఇస్తామని పారిశ్రామికవేత్తల్ని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఏపీలో ఓ బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేస్తే దాన్ని 2019లో జగన్ వచ్చి ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. మళ్లీ ఆ భూతం వస్తే తమ పరిస్థితి ఏంటని కొంతమంది పెట్టుబడిదారులు అడుగుతున్నారన్నారు. ఆ భూతం మళ్లీ రాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. ఈసారి కూటమి ప్రభుత్వం ఏమరపాటుగా లేదని చెప్పారు. 2029 ఎన్నికల్లో కూడా మళ్లీ కూటమి ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కంటిన్యూ కావడంతో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు సీఎం చంద్రబాబు. Past 5 years, don't keep it in mind. Andhra Pradesh had a very bad experience. Because of that, what I built brand, it has been damaged. People are asking now, even future, again, if that type of experiment will happen, what is going to happen? I am assuring you, we are very careful. Whenever I am careful, no problem at all. Now I am taking all precautions for continuation of this government. Reason is very simple. Narendra Modi ji is giving stable government. Because of that, consistent government is creating more balanced growth rate and sustainable growth rate. పరిశ్రమలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అన్నారు. ఎవరు ముందొస్తే వారికే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నారు.